హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం స్కిన్ బ్రైటనింగ్కి, ట్యాన్ క్లియర్ అవ్వడానికి శనగపిండి, బియ్యం పిండి కలిపి చేసుకున్న సోప్ అండి. ఎలా చేయాలో, ఎలా యూజ్ చేసుకోవాలో, మనం ఈ సోప్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదండి, మనకి చాలా ట్యాన్ అవుతుంది ఫేసు. సో మనం ఆ ప్యాక్ ఈ ప్యాక్ అని వేసుకుంటాం కదా, ప్యాక్లు వేసుకునే టైం లేకపోతే ఇలా సోప్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో శనగపిండి అండి, శనగపిండి ఒక 3 స్పూన్లు తీసుకోండి. నేను ఒక సబ్బు చేస్తున్నాను కాబట్టి నేను ఒక 3 తీసుకున్నాను. సో శనగపిండిలో మనకి స్కిన్ టైటనింగ్ చేసే గుణాలు చాలా ఉంటాయండి. దాంట్లో కొంచెం అది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు వాటర్ ఏం పోయకుండా మనం మిల్క్ పోసుకోవాలండి, రా మిల్క్, పచ్చిపాలు వేసుకొని ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మన స్కిన్ని చాలా అందంగా చేస్తాయండి, చాలా హెల్తీగా ఉంచుతాయి అన్నమాట. మనం డైరెక్ట్గా ఈ ప్యాకు ఫేస్ పైన కూడా యూజ్ చేయొచ్చు, కానీ టైం ఉండదు కదండి చాలామందికి ఇలా ప్యాకు వేసుకోవడానికి, వాళ్ళ కోసానికి అనమాట ఇది. సో ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ప్యాక్ మిక్స్ చేసుకొని టైం ఉన్న వాళ్ళు అలాగే ఫేస్ ప్యాక్ ఒక 20 మినిట్స్ కూడా యూజ్ చేయొచ్చు అండి ఫేస్ ప్యాకు. సో నేను ఒక టీ స్పూను కొంచెం అంతా ఒక గ్లిజరింగ్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మన స్కిన్కి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఇస్తాయండి. స్కిన్ మీద ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతాయి. మంచి స్మెల్ రావడానికి ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేశానండి. మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇవన్నీ మనకి అమెజాన్లో ఖచ్చితంగా దొరుకుతాయండి. బయట మార్కెట్లో దొరకకపోయినా అమెజాన్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా యూజ్ చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో నీట్గా లంప్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో నేను ఒక స్పూను రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేశానండి. రైస్ ఫ్లోర్ వచ్చేసి ఎందుకు మనకి అని అంటే స్క్రబ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకంటే సమ్మర్లో స్కిన్ చాలా డెడ్ స్కిన్ అయిపోతుందండి మనకి. సో డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికి అయితే బియ్యం పిండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు ఇంట్లో చేసుకున్నదైనా యూజ్ చేయొచ్చు, బయట మార్కెట్లో దొరికేదైనా కూడా తీసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. మంచిగా పేస్ట్ లాగా మొత్తం లంప్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి హెల్తీ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ వేసుకున్నాం కదా. సో మన స్కిన్ అయితే చాలా అందంగా, హెల్తీగా, గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అది పక్కన పెట్టుకొని నీట్గా కలుపుకొని ఒక బేస్ సోప్ తీసుకోవాలండి. బేస్ సోప్ వచ్చేసి మనకి గ్లిజరింగ్ ఉండేది మాత్రమే తీసుకోవాలి, ట్రాన్స్పరెంట్ది. సో మీకు ఇది ఎక్కడ దొరుకుతుందని మీరేం ఫీల్ అవ్వద్దండి. ఇది కూడా మీకు అమెజాన్లో 100% అవైలబుల్ ఉంటుందండి. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే పియర్ సోప్ కూడా యూజ్ చేయొచ్చు, దాంతో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, మంచి బెనిఫిట్సే వస్తాయి. ఉంటే ఇది యూజ్ చేయండి, లేకపోతే పియర్ సోప్ యూజ్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, మంచి మంచి సోప్స్ ఉన్నాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసానికి కంపల్సరీ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలన్నమాట. డబల్ హీట్ మెథడ్ మీకు తెలిసిందే కదండి. ప్రతి సోప్ మనం రెడీ చేయాలన్నా కూడా డైరెక్ట్ యూజ్ చేయదు, డబల్ హీట్లోనే యూజ్ చేయాలి అనమాట, హీట్ చేయాలి. సో ఒక 1 మినిట్ అట్లా కలుపుకున్నామంటే హీట్ అయిపోతుంది. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్లో మనం పార్లర్కి వెళ్ళి మన స్కిన్ మనం ఫేషియల్ చేయించుకోవాలి, క్లీనప్ చేయించుకోవాలి అనే టైం లేని వాళ్ళ కోసానికైతే ఈ శనగపిండి, బియ్యం పిండి, ఎసెన్షియల్ ఆయిల్, హనీ, విటమిన్ ఈ క్యాప్సూల్ చాలా మంచి హెల్దీవే కదా మనం దీంట్లో యాడ్ చేసాము. సో మన స్కిన్ చాలా బాగా క్లియర్ గ్లో వస్తుందన్నమాట. ఇలాంటి సోప్స్ మనం ఇంట్లో ఆర్గానిక్ సోప్స్ చేసి యూజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్కి కూడా ఎలాంటి హామ్ చేయవన్నమాట. సో తప్పకుండా మీరు ఇంట్లోనే ఇలాంటి సోప్స్ యూజ్ చేసి ట్యాన్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు అనమాట, ఇలాంటి సోప్స్ యూజ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో కూడా చాలా రకాల సోప్స్ ఉన్నాయండి ట్యాన్ క్లియర్ అవ్వడానికి, వైట్నింగ్కి. సో దాంట్లో మనకి ఎన్ని కెమికల్స్ వేసారో మనకు తెలియదు కాబట్టి, సో మన కళ్ళతో చూసి మన చేతులతో చేసుకున్నది చాలా అందమైన సోపు, మన స్కిన్ కోసానికి, అందమైన స్కిన్ కోసానికి హెల్దీ సోప్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు అది కలిసింది కదా, నీట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం సిలికాన్ మోల్ తీసుకొని మనం సోప్ రెడీ చేసుకోవాలండి. సిలికాన్ మోల్ లేకపోతే చిన్న బౌల్ అన్న తీసుకొని మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు. ఇది లేదు అని ఇదే కావాలని ఏం లేదండి. చిన్న బౌల్స్ ఉంటాయి కదా, కర్రీ బౌల్స్, అలాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చు. ఒక 3 అవర్స్ బయట పెట్టుకున్నాం అనుకోండి, గట్టి సోప్, అందమైన సోప్ రెడీ అయిపోతుందండి. మీకు అప్పటికప్పుడు యూజ్ చేయాలి, టైం లేదు అని అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 1 అవర్, ఖచ్చితంగా మంచి సోప్ అయితే వచ్చేస్తుందండి.
కాకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మెల్ట్ అవుతుందండి తొందరగా. ఇప్పుడు మనం బయట పెట్టాం కదా, 1 వీక్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ వరకు. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట, ఒక 4-5 డేస్లోనే. సో మీకు అర్జెంటుగా అవసరమైతే మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లము. చూసారు కదా ఎంత అందమైన సోప్ రెడీ అయిపోయిందో. సో మన స్కిన్ కూడా అలాగే అందంగా అవుతుందండి, చాలా మంచిగా ట్యాన్ క్లియర్ అవుతుంది, మన రింకల్స్ కూడా పోతాయి అన్నమాట. మనకి ఈ సోప్ లాంగ్ టైం వరకు యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కూడా హెల్తీగా యంగ్గా కనిపిస్తుందండి. మన స్కిన్ పైన ఏమి యూజ్ చేయకుండా ఏమి పెట్టకుండా మన స్కిన్ బాగోదండి. కంపల్సరీ మన స్కిన్కి ఏదో ఒకటి మెయింటెనెన్స్ చేస్తేనే మన స్కిన్ హెల్తీగా అందంగా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో మీకు ఎలాంటి సోప్స్ కావాలి, ఎలాంటి క్రీమ్స్ కావాలి నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీ స్కిన్కి తగ్గట్టు నేను సోప్స్ రెడీ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.